హాయ్ మిత్రమా, ఇదిగోండి ఆడబిడ్డ కూతుర్ని ఇక్కడ కూర్చోబెట్టి తనకి కటింగ్ స్టిచ్చింగ్ నేర్పించడానికి రెడీగా ఉన్నాను. తనతో పాటు మీరు కూడా నేర్చుకోండి మిత్రమా. అయితే ఇంతకు ముందు షార్ట్స్ లో కూడా నేను డ్రాయింగ్ వేసి పెట్టాను. మీరు వాటిని షార్ట్స్ చూసినట్లయితే మీరు చక్కగా నేర్చుకోవచ్చు మిత్రమా. ఇది చూడండి, చాలా నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. తను నేర్చుకుంటుంది, మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకొని కామెంట్ పెట్టాలి. ఏమనంటే అమ్మా మేము మీరు చెప్పినటువంటి కొలతలతో డ్రాయింగ్ వేసి మా బ్లౌజులు మేమే కుట్టుకున్నామని చెప్పే రీతిగా మీకు నేర్పిస్తాను మిత్రమా. చూడండి, బ్లౌజ్ కొలతలు తీస్తున్నాను. ఇదిగోంటే తీసుకున్నాను, చంక ఎక్స్ట్రాతో సహా. మరి తన కరెక్ట్ కొలత అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 19 ఉంది మిత్రమా. అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 19 + 2 21. చూడండి, 21 చంక కొలత తీసుకున్నాను. ఇదిగో ఇక్కడ రాసే ఉంది, నేను ముందే తీసుకున్నాను కదా. ఇదిగోండి 21 నేను రాస్తున్నాను చంక కొలత. తర్వాత వీపు కప్పు చూడండి మిత్రమా. మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే మరి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మిత్రమా. చూడు, ఇప్పుడు 15 వచ్చింది. ఇదిగోండి మిత్రమా, 15 ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదిగో 15.5 పెట్టుకుంటున్నాను. 15.5 వేసుకున్నాము. ఈ 2 కొలతలు ఉంటే నేను ఇక్కడ మీకు డ్రాయింగ్ నేర్పించేస్తాను మిత్రమా. ఇదిగోండి బ్లౌజ్ పక్కకు వేస్తున్నాను. ఇదిగోండి చూడండి, 15.5 మనం పెట్టుకుందాం. ఇదిగోండి మిత్రమా, 15.5. ఇందాకడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోలేదు, అందుకనే కొంచెం తక్కువ వచ్చింది. ఇదిగోండి చూడండి, 15.5 పెట్టుకున్నాం. ఇక్కడ కూడా 15.5 పెట్టుకుందాం మిత్రమా. ఇదిగోండి ఇక్కడైతే కరెక్ట్ గా ఉంది. తర్వాత చంక కొలత 21 పెట్టుకున్నాం కదా. 21 చూడండి, ఇది 2 మడతలు ఉంది కాబట్టి దీన్ని ఫోల్డింగ్ చేయాలి. ఇదిగోండి 21 చూడండి. మీరు అర్థం కాకపోతే వీడియోని మరలా చూసినట్లయితే రిపీట్ గా మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, 21 పెడుతున్నాను. ఇదిగోండి మిత్రమా 21. దీన్ని చూడండి ఇలా గీసుకున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ మళ్ళీ తీసుకోవాలి కొలత కొరకు. బ్యాక్ నెక్ ఎంత ఉందో చూద్దాము. ఇదిగోండి ఈ 2 జాయింట్లు ఉన్నాయి కదా, ఈ 2 జాయింట్లు ఇలా పెట్టుకొని సెంటర్ తీసుకొని ఇదిగోండి మెడ, ఇదిగోండి మిత్రమా 1/2 ఇంచు కింద వదులుకోవాలి, 1/2 ఇంచు పైన వదులుకోవాలి. ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కరెక్ట్ గా మీరు తీసుకున్నారనుకోండి నెక్ బాగా చిన్నగా అయిపోతుంది మిత్రమా. అందుకనే కరెక్ట్ గా మీరు 1/2 ఇంచు కింద వదలాలి, 1/2 ఇంచు పైన వదిలి తీసుకోవాలి. తర్వాత ఇదిగో చూడండి, చంక వైపు కొలత తీస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ వదులుకొని కరెక్ట్ గా ఇక్కడికి పైన మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి. ఇదిగోండి మిత్రమా, ఇది ఇలా కొలత తీసుకోవాలి. చాలా మందికి అర్థం కాదు కదా, మీరు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. చూడండి, కొలత తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొలత 2.5 తీసుకోవాలి. చాలా మందికి ఇది అర్థం కాదు, ఎలా తీసుకోవాలి, మెడ కొలత ఎలా తీసుకోవాలనుకుంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ 2.5 ఖచ్చితంగా మనం ఒక మాదిరిగా ఉన్న వాళ్ళకైతే 2.5 పెట్టుకోవచ్చు. బక్కగా ఉన్న వాళ్ళకైతే 2 పెట్టుకోవాలి. మరి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3 పెట్టుకోవాలి మిత్రమా. ఇదిగో నేనైతే ఈ బ్లౌజు మరి 32 సైజ్ కాబట్టి చూడండి 2.5 పెడుతున్నాను. 2.5 పెట్టాను మిత్రమా. తర్వాత ఇదిగోండి షోల్డర్ ఎలా కొలుసుకోవాలో చూడండి. ఇదిగోండి పావుదప్పు 3 ఉంది షోల్డర్. చూడండి ఇక్కడికి. అయితే ఇక్కడ మనము మరి మెడ కుట్టులోకి పోవాలి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. ఇదిగోండి ఇంత 1/2 ఇంచ్ పెడుతున్నాము. ఇది 3. ఇక్కడ నేను కొలత వేస్తున్నాను చూడు హని. ఇక్కడ వరకు షోల్డర్ 3 తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసాను మిత్రమా. ఇది తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసాము, ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాము, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాము, తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. అయితే ఒకవేళ మెడ ఎలా రౌండ్ తీసుకోవాలి అర్థం కాలేదనుకోండి, ఈ బ్లౌజ్ ఇలా వేసి తీసుకోవచ్చు మిత్రమా. నేనైతే ఏ బ్లౌజ్ కొలతకు తీసుకోను, రౌండ్ మామూలుగా తీసేస్తాను. ఇక్కడ నార్మల్ గానే గీసాను. చూడండి, మీకు బ్లౌజ్ తో మరి కావాలి, కొలతలతో కావాలి, పక్కా కొలతలతో కావాలన్నారు కాబట్టి నేను ఇప్పుడు కొలతలు చూపిస్తున్నాను. చూడండి మిత్రమా, ఇదిగో చూడండి
కరెక్ట్ గా వచ్చేసింది కదా, మీకు అర్థమైందా? నేను కొలతలు లేకుండానే డ్రాయింగ్ వేశాను, అది కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది మిత్రమా. ఇదిగో చూడండి ఇలా. ఇప్పుడు దీంతో డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం మార్కింగ్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది మిత్రమా. తర్వాత చంక కొలత ఎలా తీసుకోవాలి చాలా మందికి అర్థం కాదు కదా. ఇదిగోండి చంక కొలత, ఇదిగోండి మిత్రమా. అది 1/2 ఇంచ్ అటు కుట్టుకుంటాం కదా. ఇదిగోండి కొలత చూడండి. ఇదిగోండి మిత్రమా ఎలా వచ్చిందో చూడండి, కరెక్ట్ గా వచ్చింది కదా. అది ఇది డ్రాయింగ్ వేసింది మిత్రమా. దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ కి ఫ్రంట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మిత్రమా. మిత్రమా ఇదిగోండి బ్యాక్ పార్ట్. మరి నేను డ్రాయింగ్ వేసాను కదా, దాన్ని కటింగ్ మీకు నేర్పిస్తాను మిత్రమా. మా అమ్మాయితో పాటు మీరు కూడా నేర్చుకోండి మిత్రమా. ఇదిగోండి వేసినటువంటి డ్రాయింగ్ ని కట్ చేస్తున్నాను చూడమ్మా హనీ. ఫస్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. ఓకే తీసేసాం కదా. ఇదిగోండి మెడ ఫస్ట్ ఏమండి, ఇది కట్ చేసేటప్పుడు మీరైతే బ్లౌజ్ పీస్ తిప్పకండి, మీరే తిరగాలి ఎటైనా కూడా. నేనంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా కూర్చొని బ్లౌజ్ ని కలుపుతున్నాను, పీస్ ని కలుపుతున్నాను. మీరైతే అట్లా కలిపితే మీకు రాదు మిత్రమా, మీరే తిరగాలి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హనీ చాలా జాగ్రత్తగా మనం కట్ చేస్తే జాగ్రత్తగా వస్తుంది. మనం తిరిగామనుకోండి మంచిగా వస్తుంది. ఒకవేళ బ్లౌజ్ పీస్ ని తిప్పామనుకో అది కరెక్ట్ గా రాదు. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి, బిగినర్స్ కాబట్టి అవి అటు ఇటు కదిలిపోతుంటాయి. అందుకనే మనం తిరిగితే బాగుంటుంది. నేనైతే వీడియో కోసం కూర్చున్నాను, నా కాళ్ళని నొప్పులుగా ఉన్నాయి, నేనైతే లెగలేను. మీరు మాత్రం అలా చేయకండి. ఇదిగో చూడండి చక్కగా డ్రాయింగ్ వేసింది కదా, డ్రాయింగ్ ని కట్ చేస్తున్నాను. ఇది నేను వేసిన డ్రాయింగ్ కాదండి, మా కోడలు వేసినటువంటి డ్రాయింగ్. దాన్నే నేను కట్ చేస్తున్నాను. రేపు కుట్టి కూడా చూపిస్తాం మిత్రమా. చూడండి ఎలా కట్ చేస్తున్నానో. ఇది బ్యాక్ పార్ట్ మిత్రమా, ఇదేమో ఖర్చులది ఎక్స్ట్రాది. ఇదిగోండి మిత్రమా చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను. బాగుందా? ఇదిగో హనీ చూడు ఎలా వచ్చిందో. సైజు 32. కటింగ్ చూడండి బాగా వచ్చింది కదా. మా కోళ్ళకైతే అర్థమైందట. రేపటి నుంచి కటింగ్ తను ఊకే కట్ చేపించి ఒక 4-5 జాకెట్లు కట్ చేపించి దాంతో కుట్టిపిస్తాను మిత్రమా. చూడండి గాలికైతే వెళ్ళిపోతుంది ఇది. మరి బ్యాక్ పార్ట్ కట్ చేశాం కదా, దాన్ని తీసి క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి మీకు నేర్పిస్తాను. మా అమ్మాయికి కూడా చూపిస్తూ నేర్పిస్తాను మిత్రమా. ఇదిగోండి కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసాను. దీన్ని ఎలా క్రాస్ కటింగ్ అంటే ఎలా అంటే ఇదిగోండి ఇదైతే స్ట్రైట్ కటింగ్, ఇలా కట్ చేయకూడదు. క్రాస్ కటింగ్ అంటే క్రాస్ వేయాలి. ఇదిగోండి ఇలా క్రాస్ వేయాలి మిత్రమా. చూసారు కదా, లేదా ఇలా అన్నా తీసుకోవాలి లేదా ఇలా అన్నా తీసుకోవాలి, కానీ ఇది క్రాస్ కటింగ్ మిత్రమా. కానీ క్రాస్ కటింగ్ అంటే ఫ్రంట్ భాగం ఇది కట్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి భాగంలో దీన్ని తీసుకోవాలి. అయితే బిగినర్స్ ఏం చేయాలంటే 1 మీటర్ ముక్క తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ తక్కువ ఎక్కువ చేయడానికి హ్యాండ్స్ మిగలదు కదా, అట్లా ఇబ్బంది పడతారు. సరే దీంట్లో అయితే నేను చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్రాస్ కటింగ్. తీసుకోవాలి. ఇదిగోండి మిత్రమా, ఇది షోల్డర్ ఫస్ట్ గీసుకోవాలి. షోల్డర్ కి ఏ కొలత అవసరం లేదు, తీసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ కొలత సరిపోతుంది. ఆ తర్వాత చంక కూడా ఏం అవసరం లేదు మిత్రమా, తర్వాత లో కటింగ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి దీనికి గీత వేసేసాను, ఏ కొలతలు లేకుండా గీత వేసాను. ఇప్పుడు కొలత తీసుకోవాలి మిత్రమా. ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి కాజా పట్టి ఉన్న కెళ్ళి నుంచి కొలత తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అని ఇట్లా ఇది కాజా పట్టి ఉన్నది, నేను ఎప్పుడు అయితే కొలత తీసుకుంటాను. ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ అది 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా పెట్టుకొని ఇదిగో రౌండ్ దీనికి స్ట్రైట్ గా వచ్చేలాగా చూడు. ఈ కాజా పట్టి యువతలకు వచ్చేసింది కదా,
నీకు ఇక్కడ వరకే అవసరం కదా. ఆ ఇక్కడ వరకు ఒక డాట్ ఒక మార్కింగ్ వేసుకొని, ఇదిగో చూడు ఎలా ఉందో బ్లౌజ్ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఆల్రెడీ గీసాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఇది తీసేయకూడదు. తీసేయకుండా ఇక్కడ నుంచి మరి షేప్ పట్టి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ అతకాలి. తర్వాత ప్లస్ ఇక్కడ డాట్ వేయాలి కాబట్టి 1 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా. ఎక్స్ట్రా 1 ఇంచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 1 ఇంచ్ వస్తుంది. మీకు చూపిస్తాను కొలతతో. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 ఉంది కదా, అయితే దాదాపు 4.5 తీసుకుంటే దగ్గర దగ్గర 4.25 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ షేప్ పట్టి జాయింట్ చేయాలి, తర్వాత ఇక్కడ ఒక డాట్ వేయాలి. దానికోసమని 4.5 ఇక్కడ లేపి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా, దీన్ని స్ట్రైట్ లైన్ కలుపుకోవాలి. చూడండి మిత్రమా, ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్కేల్ తీసేసాను. తర్వాత ఇదిగో బ్లౌజ్ ను కూడా తీసేస్తున్నాను. చూడండి మిత్రమా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కొలత. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా అని, ఈ షోల్డర్ జాయింట్ అంటే మధ్యలోకి మడవాలి. ఈ సెంటర్ ఉండాలి. ఈ సెంటర్ నుంచి ఈ డాట్ వరకు ఎంత లూజ్ ఉందనేది మనకి అవసరం. ఒకవేళ ఇది తక్కువైందనుకో అసలు ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువైందనుకో అసలు స్టిఫ్ గా అంటే మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వదు. దానికోసము దీన్ని తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కొలత లేకపోతే మాత్రము బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వదు. ఇదిగో చూడు, ఇలా కొలసనిగా బాగా సాగతీయొద్దు, మామూలుగా పెట్టేసి ఇదిగో ఇక్కడికి వచ్చింది కొలత. ఇదిగోండి నేను ఇది లేపి కొలత ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ సైడ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి షేప్ పట్టి వేసాం కదా, దానికాడ ఆ షేప్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది కదా, దాన్ని కలుపుకోవాలి మనం. స్కేల్ తో ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను, చూడు నీకు అర్థమవుతుంది. ఇది చూసావు కదా, చక్కగా వచ్చింది కదా, డ్రాయింగ్ ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని నుంచి కలుపుకోవాలి. ఇదిగోండి మిత్రమా, మీకు అర్థమైందా? అయితే అసలు ఎంత బాగా వచ్చింది కదా, తనకు కూడా బాగా అర్థమైందంట. అయితే ఈ రెండిటికి సెంటర్ డాట్ పెట్టుకుందాం. ఒక డాట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అది ఆది బ్లౌజ్ ను బట్టి కూడా వేసుకోవచ్చు. ఇదిగో 3 ఇంచులకు ఉంది డాట్. అయితే 3 ఇంచులు కొలత పెట్టుకొని ఇది మధ్యలోది కాదు, దీని నుంచి మళ్ళీ ఒక 2 ఇంచులు కొలత పెట్టు. ఇది డాట్. ఇదేంటంటే ఎలా కుట్టాలి, ఇది ఇక్కడికి రావాలి, దీన్ని మడవడానికి. అర్థమైందా? ఇలా మడిస్తే ఇక్కడికి రావాలి. అర్థమైంది కదా. దీని వెడల్పు 2 అంగుళాలు పెట్టుకున్నాము. ఇది మాత్రము ఒక 1/2 ఇంచు అటు ఇటు ఒక 1/2 ఇంచు కుడితే సరిపోతుంది. ఈ రెండింటిని ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ ముడత ఇక్కడ కరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఇదంతా కలిపి దాదాపుగా ఇక్కడ రౌండ్ వచ్చేస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఇవి డాట్స్ వస్తాయి. ఇదిగోండి మిత్రమా, అర్థమైందా మీకు ఈ డ్రాయింగ్? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి మిత్రమా. మీకు తప్పకుండా మీకు వచ్చే వరకు నేర్పించడమే నా ధ్యేయం. ఈ ఛానల్ యొక్క ఆలోచనే అది. ఎందుకంటే నేను బయటికి పనికి వెళ్ళలేను. ఈ టైలరింగ్ ద్వారానే నా కుటుంబం పోషింపబడింది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ గా తీసుకొని నేర్చుకోవాలనేదే నా ఆశ మిత్రమా. మరి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకున్నాము, అదొక వీడియో పెట్టాము. ఇదిగోండి కటింగ్ కూడా మరి వీడియో చేస్తున్నాను, చూడండి మిత్రమా. ఇదిగోండి కటింగ్ చేస్తున్నాను. మీరు నేర్చుకోవాలని ఆశ ఉంటే మాత్రము అన్ని పనులు అక్కడ పెట్టేసి ఇంట్రెస్ట్ గా మీరు నేర్చుకుంటే నాకంటే పర్ఫెక్ట్ గా కుట్టే టైలర్లు అవుతారు మిత్రమా మీరు. చూడండి నేను డ్రాయింగ్ వేసిన దాని మీదే కట్ చేస్తున్నాను. ఒకవేళ మెడ ఇంకా కొంచెం బయటికి కావాలి అంటే గనక మీరు కట్ చేసుకోవాలి మిత్రమా. లోపలికి కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి కొలత ప్రకారమే కట్ చేస్తున్నాను.
ఇదిగోండి మిత్రమా, అర్థమవుతుందా లేకపోతే స్పీడ్ ఎక్కువైందా నాకు? చూడండి, ఇదిగోండి మిత్రమా, దీన్ని నేను చెప్పలేదు కదా, ఇది కొంచెం లో కటింగ్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కు ఉన్నటువంటి కొలతకిను ఫ్రంట్ పార్ట్ దానికి కొంచెం తేడా ఉండాలి. దానికంటే కొంచెం లో కటింగ్ తీసుకోవాలి మిత్రమా. చూడండి, ఇదైతే అసలు డ్రాయింగ్ వెనక పార్ట్కి ఉన్నటువంటి కొలతతో మనం కొలిసేసాము. అయితే అది పక్కకు పెట్టిన తర్వాత కొంచెం లో కటింగ్ తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నుంచి ఇలా లో కటింగ్ తీస్తున్నాను. ఇదిగోండి మిత్రమా, దీన్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేస్తే చక్కగా ముడతలు రాకుండా మంచిగా వస్తుంది మిత్రమా. చంకలోకి లాగి పట్టకుండా చాలా చక్కగా నీట్ గా వస్తుంది మిత్రమా. చూడండి, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, ఇదిగోండి, ఇదిగోండి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మీకు బ్యాక్ పార్ట్ కట్ చేయడం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా నేనైతే అర్థం కాని రీతిలో చెప్పలేదు, చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. మీకు ఇది కూడా వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. మిగిలింది హ్యాండ్స్ కట్ చేద్దాం మిత్రమా. హ్యాండ్స్ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మిగిలింది మెయిన్ గా హ్యాండ్స్. బ్లౌజ్ కావాల్సింది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్. ఆ తర్వాత మిగిలినటువంటి చిన్న చిన్న పార్ట్లు తర్వాత నేను చెప్తాను మిత్రమా. ఇదిగోండి హ్యాండ్స్ చూడండి, నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో. ఇదిగోండి, 2 హ్యాండ్స్ కి 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను మనకి కుట్టేటప్పుడు అయితే ఒక పెద్ద మా అమ్మమ్మని ఒక ఆమె ఉండేది, చాలా లావు ఉండేది. ఏమైందంటే ఇలా వేసి కట్ చేస్తే 2 హ్యాండ్స్, ఒకటే హ్యాండ్ వచ్చింది మిత్రమా. ఆ తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే పెద్దగా ఉంది కదా, ఈ తీసాక ఇంకోటి ఇద్దామంటే క్లాత్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బిగినర్స్ చూసుకుంటే అర్థమవుతుంది మిత్రమా. ఇదిగోండి 4 మడతల మీద వేసుకున్నాను, చూస్తారా. ఇదిగోండి ఈ 2, ఈ జాయింట్ లో ఉన్నది 2. ఇదిగోండి హ్యాండ్స్ మరి ఎలా తీయాలంటే ఇదిగో బ్లౌజ్ కొలతతో తీద్దాం మిత్రమా. చూడండి, ఇదిగో ఇలా పెట్టుకున్నాము సరిగ్గా. ఇదిగోండి ఫస్ట్ ఇది ఎక్స్ట్రా క్లాత్ తీద్దాం మిత్రం, ఎందుకంటే ఎగుడు దిగుడు ఉన్నాయి కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. అది గీసాను మిత్రమా. ఇదిగోండి 1 ఇంచు వదిలేసుకున్నాం, ఎందుకంటే పెద్ద ఫిల్ట్ ఉంది తనకి. ఒకసారి చిన్న కుట్టాలి, తర్వాత మళ్ళీ పెద్ద ఫిల్ట్ వేయాలి. కాబట్టి ఇదిగోండి ఇంత నేను వదులుకున్నాను, 1 అంగుళం వదిలేసుకున్నాను మడతలకి. ఇదిగో చూడండి, చూడండి మిత్రమా, ఇది ఇలా ఉంది కదా, ఇటువైపు ఉంది కదా అని మనం తీసామనుకోండి, గీసెస్ కట్ చేస్తే హ్యాండ్ పొట్టిగా అవుతుంది. చూడండి, ఇటువైపు పెట్టుకోవాలి, ఇటువైపు పెట్టుకొని అప్పుడు కొలత తీసుకోవాలి మిత్రమా. ఇదిగోండి ఇక్కడికి కొలత వేసాను చూడండి. ఆ తర్వాత కింద వైపు కూడా కొలత తీసుకోవాలి మిత్రమా. ఇదిగోండి తీసుకున్నాం కదా. అయితే దీన్ని ఎలా మరి తీసుకోవాలో నేను చెప్తాను. ఇదిగోండి మిత్రమా, హ్యాండ్ తీసేసాను. మనకి మరి టేప్ తో చూసుకున్నప్పుడు 9.5 వచ్చింది కదా, 9 వచ్చిందా, 9.5 వచ్చింది. సరే, ఖర్చుతో పాటు 9.5 ఏమో వచ్చింది మిత్రమా. దాన్ని ఇక్కడ వరకు తీసుకుందాం. అయితే ఇదేమో 2 ఇంచులు అది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు దీన్ని మనము షేప్ గీసుకోవాలి మిత్రమా. మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. చూడండి, ఇలా గీసాను. తర్వాత అసలు పొడవుకి చూడండి ఇక్కడ గీస్తున్నాను. ఇదిగోండి మిత్రమా, దీన్ని ఇక్కడ మనకి అది డౌన్ అవ్వాలి కాబట్టి చూడండి మిత్రమా, ఇక్కడ నుంచి 1 అంగుళం వరకు, 1/2 ఇంచ్ వరకు లెవెల్లో వచ్చి, ఇదిగోండి మిత్రమా, వచ్చిందా మిత్రం? మీకు కనిపిస్తుందా? మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడగండి మిత్రమా. చూడండి, నేనైతే కట్ చేస్తున్నాను. ఇది మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు, ఇది హ్యాండ్.
చూడండి కటింగ్ ఎలా చేస్తున్నానో. ఇదిగోండి మిత్రమా, ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక డాట్ ఇది ఒక కట్టించుకుందాము. ఇప్పుడు లో కటింగ్ తీసుకోవాలి మిత్రమా. దీన్ని చూడండి 4 భాగాలు ఉన్నాయి కదా, ఫ్రంట్ భాగానికి లో కటింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ లో కటింగ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా, ఇదిగోండి మిత్రమా చూడండి, ఫ్రంట్ భాగానికి లో కటింగ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి మిత్రమా, హ్యాండ్స్ వచ్చేసాయి. నీకు అర్థమైందా అని? అర్థమైందా? ఇదిగోండి హ్యాండ్స్. ఇది హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. చూడండి మిత్రమా, ఇదిగోండి మిత్రమా, ఇది పెద్ద పార్ట్లు, బ్లౌజ్ కి కావాల్సినటువంటి పెద్ద పార్ట్లు. చిన్న పార్ట్లు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి మిత్రమా. ఒకటి షేప్ బెల్ట్లు తీసుకోవాలి, తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడ ముక్కలు, తర్వాత వెనక వీపు బెల్ట్. ఈ 4 పార్ట్లు వస్తే మొత్తం బ్లౌజ్ కావాల్సినవి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. 7 పార్ట్లు ఉంటే బ్లౌజ్ కుట్టేయచ్చు. కనుక ఇదిగో 3 పార్ట్లు మెయిన్ అయితే వచ్చాయి, మిగిలినటువంటి 4 పార్ట్లు చిన్న చిన్నవి కూడా ఇప్పుడే చూపిస్తాను మిత్రమా. ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ మీకు చూపించాను కదా. ఇప్పుడు చిన్న చిన్న పార్ట్లు కావాల్సినవి మీకు చూపిస్తాను మిత్రమా. షేప్ పట్టి మొదటిగా మనం తీసుకుందాం. షేప్ పట్టి ఎలా తీసుకోవాలి అంటే, ఒకవేళ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ కొలతతో తీసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, తన బ్లౌజ్ ప్రకారం మనం తీసుకుందాం. ఇదిగోండి పొడవు, తర్వాత ఇక్కడ కొలత తీసుకుందాము. ఇది చూపించడానికి కరెక్ట్ గా లేదు, ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా, మార్కింగ్ వేసాను. తర్వాత మధ్యలో కూడా మరి ఎంత లోతుందనేది మరి అర్థం అవడానికి చూడండి నేను తీస్తున్నాను మిత్రమా. ఇదిగోండి, ఇదిగోండి షేప్ పట్టి మిత్రమా. ఇది దీన్ని కటింగ్ చేస్తాను. ఇదిగోండి మిత్రమా, షేప్ పట్టీలు వచ్చేసాయి 2 మిత్రమా. ఒకటి కట్ చేసుకునేరు, ఇవి ఫోల్డింగ్ వేసుకొని. ఇది కొంచెం కటింగ్ పోయింది కాబట్టి ఏం కాదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. లేదంటే ఒక చిన్న ముక్క జాయిన్ చేసుకుందాం. బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది, కొంచెం నేర్చుకునే వాళ్ళకి కొంచెం పెద్ద బ్లౌజ్ పీస్లు అయితే బాగుంటాయి. ఇది షేప్ పట్టి 4వ పార్ట్, ఇది బ్లౌజ్ లో 4వ పార్ట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి మిత్రమా. ఇదిగోండి నేను ఎప్పుడు ఈ అంచులే తీసుకుంటాను, ఎందుకంటే కుట్టడము మరి తగ్గుతుంది కాబట్టి. ఇదిగో హాని, ఇప్పుడు ఈ షేప్ పట్టి తీసుకున్న దానిపైన అంచులు ఉన్నాయి కదా, ఈ అంచుల్ని ఉక్స్ పట్టి, కాజా పట్టి తీసుకోవాలి. ఉక్స్ పట్టి ఏమో చిన్నగా ఉండాలి పట్టి, కాజా పట్టి ఏమో పెద్దగా ఉండాలి. 2 అంగుళాలు కాజా పట్టి ఉంటే ఉక్స్ పట్టి 1 అంగుళం ఉండాలి. ఎందుకంటే ఇదేమో మడిచి లోపల కుట్టేస్తాము, ఇదేమో బయటకు కుడతాం, కాజాలు రావాలి కాబట్టి. ఇదిగో చూడండి, ఇది కాజా పట్టీకి తీసుకుందాం. 2 అంగుళాలు ఉంటుంది, ఇది 1 అంగుళన్నర, 2 అంటే మనకి బ్లౌజ్ లో మిగిలిన యొక్క పీస్ ని బట్టి తీసుకోవాలి మిత్రమా. ఇదిగోండి, ఇది కాజా పట్టి, దీని నెంబర్ 5. ఉక్స్ పట్టి తీసుకుంటున్నాను మిత్రమా. ఉక్స్ పట్టి చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే లోపలికి మడిచేయాలి కాబట్టి. తొందరగా కట్ చేయొచ్చని ఇలా ఫోల్డింగ్ చేసి చేస్తున్నాను మిత్రమా, ఒక్కొక్కటి అయితే లేట్ అవుతుంది. ఇదిగోండి,
ఇది ఉక్స్ పట్టి మిత్రమా, దీని నెంబర్ 6. ఇంకేం మిగిలింది చెప్పండి మీరు? ఇన్ని బ్లౌజులు చూసారు కదా కట్ చేసినప్పుడు, ఇంకేం కావాలి? నెక్ పీసులు కావాలి కదా. నెక్ పీసులు ఇదిగోండి, మిగిలినటువంటి క్లాత్ లో క్రాస్ కటింగ్ తీసుకోవాలి మిత్రమా. ఇది మెయిన్ గా మనకి కావాల్సింది. ఇదిగోండి క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇందులో మనకి బ్యాక్ పార్ట్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయని చూస్తున్నాను మిత్రమా. సరే, ముందు ఈ బెల్ట్ తీసుకుందాం, నడుం బెల్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న ముక్కలు వచ్చాయి, హ్యాండ్స్ కి జాయింట్ పడకుండా చేసాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు వచ్చాయి. ఇది బెల్ట్ కి తీసుకుంటాను. దీన్నైతే మరి ఒక సైడ్ కుట్టుకుంటే సరిపోతుంది మిత్రమా. డబల్ ఉంది కదా, దీని సింగిలే అవసరం మనకి. సింగిల్ తర్వాత కట్ చేసుకుందాం. ఇదిగోండి మెడ ముక్కలు తీసుకుందాం, క్రాస్ కటింగ్. అది కట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను కట్ చేశాను మిత్రమా. చూడండి, మెడ ముక్కలు నేను కట్ చేస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి, లేకపోతే మీరు స్ట్రైట్ ముక్కలు వేసారనుకోండి మెడ చేతి పని ఊరికినే ఊడిపోతుంది. క్రాస్ ముక్కలే మెడకు వేయాలి మిత్రమా. లెంత్ కూడా చూడండి, 1 ఇంచు తీసుకున్నాను. మీరు కొలతైనా పెట్టుకోవచ్చు టేప్ తో. కొంచెం బిగినర్స్ అయితే కొంచెం పెద్దగా తీసుకున్నా పర్వాలేదు మిత్రమా. ఇదిగోండి, ఒకవేళ సరిపోవేమో అని కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇదిగోండి మెడ ముక్కలు, క్రాస్ ముక్కలు తీసుకున్నాను మిత్రమా. ఇదిగోండి ఇవన్నీ కూడా మెడ ముక్కలు. దీని నెంబర్ 7. ఇంకా చివరిది ఏముంది? అయిపోయాయి. ఇంకా లాస్ట్ ముక్క ఒకటి ఉంది. ఏముంది చెప్పరా? నడుం బెల్ట్ ఫైనల్. ఇది నేనైతే అది సైడ్ గట్టిగా ఉన్నదాన్ని తీసుకుంటాను, అది ఇట్లా అంచు వచ్చిందని తీసుకుంటాను, కానీ ఇందులో మిగలలేదు మిత్రమా. అందుకనేసి దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని తీసుకుంటే ఒక సైడ్ అంతా కూడా కుట్టాలి. ఒక సైడ్ కుట్టి రెండో సైడు బెల్ట్ లాగా వేసుకోవాలి. ఫ్యాన్ గాలికి సరిగా కట్ అవ్వట్లేదు. ఇదిగోండి, ఇది బ్యాక్ బెల్ట్ కింద వైపు వేసేది. దీన్ని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి మిత్రమా. కుట్టి దాన్ని నడుముకి జాయింట్ చేయాలి. ఇది 8. 8 ఎందుకు వచ్చాయి? అసలైతే 7 అని చెప్పాను కదా. నేను ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి, కాజా పట్టి కలిపి ఒకటే చెప్పేదాన్ని. ఈసారి వాటికి కూడా నెంబర్లు వేసాను, అందుకని 8 నెంబర్లు వచ్చాయి మిత్రమా. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇక వీటిలో నేను ఒక్క ముక్క కూడా ముట్టుకోను మిత్రమా. చాలా మంది దాస్ పెట్టి జాయింట్ వేయడానికి చూసుకుంటారు కదా, ఇవి తప్పితే నాకు వేరే ముక్కే అవసరం లేదు మిత్రమా. ఇదిగోండి, ఫస్ట్ 1 2 3, తర్వాత ఇది 4 5 ఉక్స్ కాజా పట్టి, 6 ఉక్స్ పట్టి, 7 ఇవి మెడ ముక్కలు, 8 నడుం పట్టి. ఇది మిత్రమా బ్లౌజ్ కటింగ్. మీకైతే ఈజీగా వచ్చేసింది అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే వీడియో మేము చిన్న చిన్న వీడియోస్ కూడా షార్ట్ లో పెట్టాము, అవి చూడండి మిత్రమా, మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒకవేళ అంతకీ రాకపోతే కూడా మళ్ళా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, మళ్ళా నేను నేర్పిస్తాను మిత్రమా. బాయ్. మా కోళ్ళకైతే చక్కగా అర్థమైందంట. మరి ఈ రోజంతా తనతో అవసరమైతే పేపర్ కటింగ్ చేపించి ఇవాళ నేర్చుకోవాలి, రేపు స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాలి మిత్రమా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. హాయ్ మిత్రమా, చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎలా ఫోల్డింగ్ చేసి భద్రం చేసుకోవాలనేది ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే కట్ చేసిన వెంటనే ఒక్కోసారి కుట్టడం కుదరదు.
కుదరదు. ఎమర్జెన్సీ అయితే కుడతాము. లేదు వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతే కనుక కట్ చేసి అట్లా ఉంచుతాం కదా, ఆ కట్ చేసిన వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి చూడండి అని చూడమ్మా. ఇది బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ మెడ ఎటువైపు ఉంటే ఈ మెడ కూడా అటే వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలి మిత్రమా, ఇదిగో ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇది షేప్ పట్టి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇవి మెడ ముక్కలు ఇలా పెట్టుకోవాలి. బుక్స్ పట్టి కాజా పట్టి ఇలా వేసుకోవాలి. తర్వాత నడుం పట్టి ఇలా వేసుకున్నట్లయితే మిత్రమా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఎప్పటికైనా కూడా ఇవి ఎక్కడికి పోవు మిత్రమా. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక వేస్ట్ దాంతో ఈ కలర్ దాంతో కట్టుకుంటే సరిపోతుంది మిత్రమా. ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు. మరి బాయ్ మిత్రమా. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మిత్రమా.